ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనంలోని చివరి మాట నేను చదువుతున్నాను. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రభువైన దేవుడు తన దాసుడైన మోషేతో తన ప్రజలను గురించి చెబుతూ, వారు నా నామమును ఉచ్చరించితే నేను వారిని ఆశీర్వదించెదను అని చెబుతున్నాడు. ప్రభు అయిన యేసు గొప్ప దేవుడు. ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, భూమి పైన కానీ యేసు అన్న ఆ నామము మహా గొప్ప నామం. యేసు అని మనము పిలిచినప్పుడు ఆ నామమును బట్టి దేవుడు మనలను ఆశీర్వదించి మనలను దీవించువాడై ఉంటూ ఉన్నాడు. ఒకసారి భక్తి కలిగిన ఒక పాప హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నది. ఆ సంవత్సరం ఆమె 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. దానికి ముందు రోజు ఆమె ఒళ్ళంతా బొబ్బలు వచ్చి మచూచి వ్యాధి ఆమెకు సోకింది. అమ్మోరు అని మనం అంటామే, ఆ వ్యాధి ఆమెను పట్టుకున్నది. అది అంటు వ్యాధి గనుక ఆ బిడ్డ భయపడి ఆ వ్యాధి ఉంటే తనను పరీక్షలలోని కూర్చొనివ్వరని, పరీక్షలు రాయనివ్వరని ఆమె అనుకొని ఒక పిన్ను తీసుకొని ఆ బొబ్బలన్నిటిని కూడా పొడిచి నలిపింది. ఒళ్ళంతా రసిగ కారి వికారముగా ఆ బిడ్డ కనపడ్డది. హాస్టల్ వార్డెన్‌కి ఆ విషయము తెలిసి ఆమె భయపడి హెడ్ మాస్టర్ దగ్గరికి ఆ పాపను తీసుకొని పోయింది. హెడ్ మాస్టర్ ఆ బిడ్డను చూసి, "ఎందుకు నువ్వు ఇలా చేశావని" అడిగితే, "పరీక్షలు రాయలేనేమో, అందుకని ఇవన్నీ నా దేహంలో నుండి విడిచిపెట్టిపోతే నేను పరీక్షలు రాస్తానన్న నమ్మకంతో ఆ పని చేశాను" అని అన్నది. "పిచ్చిదానా, నువ్వు చేసిన పనికి నీకు సెప్టిక్ అయి ప్రమాదం ఏర్పడితే మాకెంత అవమానము, ఎందుకిలా చేసినావని" ఆ బిడ్డను గద్దించి, "రేపు ఉదయము నిన్ను పరిశీలించినప్పుడు ఈ స్ నీ శరీరంలో ఒక్క మరకైనా కనపడకూడదు. ఆ మరకలు గనుక కనపడకపోతే నిన్ను పరీక్ష రాయడానికి అనుమతిస్తాం. మరకలు కనిపించినప్పుడు నీకు అనుమతి లేదని" హెడ్ మాస్టర్ గారు చెప్పినారు. ఆ బిడ్డ హెచ్ఎం రూమ్‌లోనే "యేసూ నీకు స్తోత్రము" అని కేకలు పెట్టి తన రూముకి పరుగులెత్తుకొని పోయింది. ఏమిటి పిచ్చిది అని వారనుకున్నారు. కానీ యేసు అన్న ఆ నామము ఆ బిడ్డ ఉచ్చరించడం ద్వారా ఆశ్చర్యకరమైన దేవుడు తన ప్రసన్నతతో ఆ బిడ్డను ముట్టినాడు. ఆ బిడ్డ దేహము కాంతివంతమైన దేహముగా మారి ఆమె శరీరంలో ఎలాంటి మచ్చలు కనపడలేదు. ఆమె పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసై దేవుణ్ణి గణపరచు బిడ్డగా మారినది. అవును దేవుని బిడ్డలారా, యేసు అన్న నామమును మీరు ఉచ్చరించినప్పుడు మీలో ఉన్న బలహీనతలు ఏవైనా అవి తొలగిపోతాయి. యేసు అన్న నామమును మీరు ఉచ్చరించినప్పుడు ఆ నామము మిమ్మలను ఆశీర్వదిస్తుంది. మీ లేమిని తొలగిస్తుంది. బాధలను, శ్రమలలో నుండి మీకు మేలును కలుగజేసి మిమ్మలను దీవిస్తూ ఉన్నది. మానక యేసు అని పిలవండి. ఆ నామము మిమ్మలను ఆశీర్వదించునుగాక. గనుడా, నీకు వందనాలు. యేసు అన్న నామము మేమెల్లప్పుడూ ఉచ్చరించే భాగ్యమును, కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.